బిర్యానీ చెయ్యలేదా అన్నయ్య? ఇంత త్వరగా ఎలా చేసేది? బిర్యానీ మీలో ఎంతమందికి బిర్యానీ అంటే ఇష్టం? నాకైతే చాలా ఇష్టం. నేను వీక్‌లో మాక్సిమం 1 ఆర్ 2 టైమ్స్ బిర్యానీ ఖచ్చితంగా తింటాను. ఇంకా లేట్ చేయకుండా బిర్యానీ ప్రాసెస్‌లోకైతే వెళ్ళిపోదాం. ముందుగా 2 గ్లాసెస్ బాస్మతి రైస్ తీసుకొని శుభ్రంగా కడిగి వాటర్‌లో ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకుంటే సరిపోతుంది. తర్వాత చికెన్‌ని మ్యారినేట్ చేసుకోవాలి. నేనైతే హాఫ్ కిలో చికెన్ తీసుకున్నా. హాఫ్ కిలో చికెన్ తీసుకొని దాన్ని శుభ్రంగా కడిగి మ్యారినేట్ చేసి పెట్టుకున్నా. ఇందులో ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, చికెన్ మసాలా, హోల్ బిర్యానీ స్పైసెస్, పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత ఇందులో ఫ్రైడ్ ఆనియన్స్ కూడా యాడ్ చేస్తే బావుంటుంది. కానీ నాకు ఆనియన్స్ అయితే నచ్చవు. అందుకని నేను లక్నో బిర్యానీ మసాలా ఉంటే దాన్నైతే యూజ్ చేస్తున్నా. తర్వాత మ్యారినేట్ చేసుకున్న చికెన్‌ని పక్కన పెట్టి రైస్ ఉడకడానికి సరిపడేంత వాటర్ తీసుకొని అందులో హోల్ బిర్యానీ స్పైసెస్, జింజర్ గార్లిక్ పేస్ట్, కొంచెం లెమన్, మిర్చి, కొత్తిమీర, పుదీనా అండ్ టేస్ట్‌కి సరిపడినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకొని అవి బాగా వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న రైస్‌నైతే యాడ్ చేయాలి. రైస్ 70% కుక్ అయిన తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసుకున్న చికెన్‌లోకి రైస్‌నైతే యాడ్ చేసి దాని మీద కొంచెం కొత్తిమీర, పుదీనా, మనం ముందుగా రైస్ కుక్ చేసిన వాటర్ ఉంటాయి కదా! ఆ వాటర్‌ని 1 ½ గ్లాస్ వరకు యాడ్ చేసి కొంచెం ఫుడ్ కలర్‌ని మీకు ఇంట్రెస్ట్ ఉంటే యాడ్ చేయొచ్చు. లేదంటే లేదు. కొంచెం ఘీని యాడ్ చేసి లిడ్ క్లోజ్ చేసి దాని మీద కొంచెం వెయిట్‌ని పెట్టి స్టవ్ ఆన్ చేసి 5 మినిట్స్ హై ఫ్లేమ్‌లో, 10 మినిట్స్ లో ఫ్లేమ్‌లో కుక్ చేస్తే బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది. మీరు ఎంతో టేస్టీ అయిన బిర్యానీని ఎంజాయ్ చేయొచ్చు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. ఇంకా ఇంతే బిర్యానీ.